నేడు పులివెందల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనదంతా క్షుద్ర రాజకీయం. ఈ క్షుద్ర రాజకీయానికి అనుగుణంగా తన కరపత్రిక అయిన సాక్షిలో చెత్తరాతలు ఇది జరుగుతున్నది. జగన్మోహన్ రెడ్డిది క్షుద్ర రాజకీయం, తదనుగుణంగా సాక్షి పత్రికలో చెత్తరాతలు. సాక్షి పత్రిక అంటే అది వార్తాపత్రిక కాదు, వార్తాపత్రిక కాదు, అది జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి పార్టీకి అదొక కరపత్రిక. ఏమి చెత్తరాతలు రాస్తారండి? ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినాన్ని, 134వ జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా బ్రహ్మాండంగా జరుపుకుంటుంటే వీళ్ళు చెత్తరాతలు రాస్తారు ఆ కరపత్రికలో. నేను దాన్ని వార్తాపత్రిక కింద ఎప్పుడు కూడా పరిగణించలేదు. ఐ డోంట్ సే ఇట్ ఈస్ ఎ న్యూస్ పేపర్, అదొక పాంప్లెట్. జగన్మోహన్ రెడ్డికి ఒక పాంప్లెట్ ఎప్పుడన్నా చూడండి, 12 పేజీలు ఉంటే 6 పేజీలు జగన్మోహన్ రెడ్డి గురించే రాస్తుంటారు. అందులో జగన్మోహన్ రెడ్డి గొప్పవాడని రాస్తూ ఉంటారు. అందుకే అది కరపత్రికగా భావిస్తాను. అందులో చెత్తరాతలు రాస్తారు. విజయవాడ స్వరాజ్ మైదాన్లో ఉన్న ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ స్మృతివనాన్ని మెయింటెనెన్స్ సరిగా చేయటం లేదు. అది పీపీపీ కింద దాన్ని టెండర్స్ పిలుస్తున్నారు, ప్రైవేట్ పరం చేస్తున్నారు అంటారు. మై డియర్ జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వం ఎప్పుడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి అత్యంత గౌరవాన్ని ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ. మీలాగా అడుగడుగున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానించిన పార్టీ కాదు, ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు గారిది. ఆ ప్రపోజల్స్ ఒక కన్వెన్షన్ సెంటర్, 2000 మంది కూర్చునే ఒక కన్వెన్షన్ సెంటర్, అక్కడ మీటింగ్ హాల్, దాన్ని పీపీపీ పద్ధతి ప్రకారం మనం కన్స్ట్రక్ట్ చేస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన చేసింది ప్రభుత్వం. అదే ఆ జిల్లా కలెక్టర్ గారు మాట్లాడారు. చేస్తే మంచిదే కదా, బ్రహ్మాండంగా నిర్మాణం జరుగుతుంది కదా. 2000 మంది, 2500 మంది కూర్చొని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకునే బ్రహ్మాండమైన ఎయిర్ కండిషన్ హాల్ నిర్మాణం పీపీపీ పద్ధతిలో చేయాలని ఒక ఆలోచన ఉన్నది ప్రభుత్వానికి. ఇది మొత్తం ప్రైవేటు పరం చేస్తున్నారు, అంబేద్కర్ గారినే ప్రైవేటు పరం చేస్తున్నారు. చెయ్యరండి. అక్కడ అంబేద్కర్ దగ్గర పగలగొట్టారు, అన్ని తప్పుడు రాతలు. అందుకే కరపత్రిక, అది వార్తాపత్రిక. అదే వార్తాపత్రిక అయితే రాయరు, అది నిజంగా సార్ అంటారు కొంతలో కొంత. అది కరపత్రిక కనుక జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే అదే రాస్తారు. ఏం పగలగొట్టారు? పగలగొట్టిన మాట కరెక్ట్. అక్కడ పత్రిక మీరు కూడా వినాలి, జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటో మీరు కూడా వినాలి. ఆ అంబేద్కర్ ఆ పెద్ద ఎత్తైన విగ్రహాన్ని 400 కోట్ల రూపాయలు, 404 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన మాట కరెక్టే, నేను కాదంటం లేదు. మంచి నిర్మాణం జరిగింది, నేను కాదంటలేదు నేను. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప, జగన్మోహన్ రెడ్డి గొప్ప అని మీరు చెప్పండి. మీరు ఐఎమ్ సారీ టు సే, మీరు దీంట్లోంచి వచ్చారు, ఒక మంచి సామాజిక వర్గం నుంచి వచ్చారు మీరు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్పవాడా, జగన్మోహన్ రెడ్డి గారు గొప్పవారండి? 11 ఛార్జ్షీట్లు సిబిఐ వేసింది మన జగన్మోహన్ రెడ్డి గారి మీద. 5 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు వేసిందండి మన జగన్మోహన్ రెడ్డి మీద. ప్రతి శుక్రవారం కోర్టుకు వస్తాడండి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏం చదువుకున్నాడు ఇప్పటికి కూడా పెద్ద రహస్యంగా ఉండిపోయిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. తల్లిని చెల్లిని తరిమి కొట్టిన వ్యక్తి అండి మన జగన్మోహన్ రెడ్డి గారు. అవగాహన లేని వ్యక్తి అండి జగన్మోహన్ రెడ్డి గారు. 5 ఏళ్ల పరిపాలన అదొక అరాచక పరిపాలన అండి జగన్మోహన్ రెడ్డి గారిది. ఈయన గొప్ప, ప్రపంచ మేధావి, భారతదేశానికి అత్యున్నతమైన రాజ్యాంగాన్ని రచించి వశం చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన గొప్పవాడా? ఆయనండి జగన్మోహన్ రెడ్డి అండి. ఆ విజయవాడ స్వరాజ్ మైదాన్లో నిర్మితమైన ఆ అంబేద్కర్ ఆ సముదాయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే అక్షరాలు పెద్ద అక్షరాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిన్న అక్షరాలు పెట్టాడు.
దానికి కడుపు మండిన ఒక దళితుడు వెళ్ళి సుత్తి తీసుకెళ్ళి దాన్ని పగలగొట్టాడట. అది చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంట్లో నుంచి సుత్తి తీసుకెళ్ళి ఈయనే పగలగొట్టినట్టుగా రాస్తాడు. ఇది చెత్త రాతలు కదండి జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఈ రోజున అంటున్నాను, నేను చంద్రబాబు నాయుడు గారికి అత్యంత గౌరవం ఉన్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే. మీకున్నదా జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు మీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల గౌరవం ఉన్నదా? గౌరవం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉండగా, అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు దళిత బిడ్డలు విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశం ఇచ్చిన ఒక పథకానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా విధానం అని పెడితే, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు తీసేయండి.